ఇష్టమైన సకుడా రెండవ భాగం. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చేయి వదలను అని గట్టిగా హత్తుకుని అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలీలేదు. ఫోన్ రింగ్ సౌండ్కి ఇద్దరూ దూరం జరిగారు. అజయ్ ఫోన్ ఎత్తి అమ్మా చెప్పు. హా వస్తున్నా అజయ్. స్వాతి అమ్మ ఫోన్ చేసింది. ఇంకా నేను వెళ్తాను. నువ్వెళ్ళి పడుకో. స్వాతి సరే. అజయ్ వెళ్ళిపోతాడు. స్వాతి అజయ్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అజయ్ సంతోషంగా ఇంటికెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు లక్ష్మి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అజయ్ వాళ్ళ అమ్మగారికి దగ్గరికొచ్చి ఆవిడ ఒడిలో తలపెట్టుకుని అమ్మా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అసలు నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అస్సలు అనుకోలేదు అమ్మా. లక్ష్మి అజయ్ తల నిమురుతూ ఏమైంది కన్నా చెప్పు. అజయ్ అమ్మా స్వాతి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. లక్ష్మి అహం. నా కొడుకు పెద్దవాడు అయిపోయాడు. మాకు కోడలిని వెతికే పని తగ్గించాడు అన్నమాట. సరే పద భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. అజయ్ అమ్మా అది స్వాతితో కలిసి తినేశాను. నువ్వు తిన్నావా? లక్ష్మి ఓహవునా సర్లే నేను తింటాను. అజయ్ రా అమ్మా నేను సర్వ్ చేస్తాను నీకు అంటూ ప్లేట్లో వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టి ఆవిడ తింటూ ఉంటే స్వాతితో తన పరిచయం ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ సంతోషం కంటే మాకేం కావాలి చెప్పు. అజయ్ అమ్మా స్వాతి గురించి నాన్నకి నువ్వే చెప్పాలి. లక్ష్మి అలాగే టైం చూసి చెప్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. అజయ్ థాంక్స్ అమ్మా అని ఆవిడకి ఒక ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన అజయ్ మాత్రం స్వాతి ఊహలతో ఎప్పటికో నిద్రపోతాడు. మరునాడు ఉదయం స్వాతి ఇంట్లో స్వాతి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే పేరు చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంటుంది స్వాతి. ప్రియా ఒసే ఇంకా పడుకునే ఉన్నావా? లే కాలేజీకి టైం అవుతుంది. ఆ మాటకి స్వాతి వెంటనే లేచి హడావిడిగా బాత్రూంకి వెళ్ళిపోయింది. త్వరగా రెడీ అయి బయటికొచ్చేసరికి సుమగారు టిఫిన్ తినేసి వెళ్ళామన్నా వద్దు అమ్మా టైం లేదు అని తినకుండానే కాలేజీకి బయలుదేరింది. కాలేజీకి వెళ్ళేసరికి అప్పటికే ప్రియ వెయిట్ చేస్తూ ఉంది. స్వాతి స్పీడ్గా ప్రియ దగ్గరికెళుతుంది. స్వాతి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావ్? పద క్లాస్కి వెళదాం. ప్రియా ఛా ఇప్పుడు వచ్చి ఎందుకు ఓ హడావిడి చేస్తున్నావ్? అయిన ఎందుకు అంతసేపు పడుకున్నావ్? నువ్వు లేట్గా లేచావని సార్కి కూడా తెలిసిపోయినట్టుంది. ఆయన లీవ్ పెట్టారు. ఫస్ట్ క్లాసు లేదు. స్వాతి ఓహవునా టైం అయిపోతుంది అని టిఫిన్ తినకుండా వచ్చాను. పద కాంటీన్కి వెళదాం అని ఇద్దరూ కాంటీన్కి వెళ్తారు. స్వాతి టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. ప్రియ ఆల్రెడీ తినేసి వచ్చింది కాబట్టి జస్ట్ స్వాతికి కంపెనీ ఇస్తుంది. ప్రియ ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. అసలు రోజూ నన్ను లేపేదానివి. అలాంటిది నేను ఫోన్ చేసేదాకా లేవలేదు అంటే విషయానికి కొంచెం సీరియస్ గానే ఉంది. స్వాతి అది ప్రియా రాత్రి అజయ్ వచ్చాడు మా ఇంటికి. ప్రియా షాక్. ఓసేయ్ ఇలాంటివి కొంచెం ప్రిపేర్ చేసి చెప్పవే తల్లి. నా గుండె ఆగిపోయేలా ఉంది. అయినా ఎందుకు వచ్చినట్టు? స్వాతి అజయ్ ఇంటికొచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం తర్వాత తను కాల్ చేయటం ఇంటికి రావటం అన్నీ చెప్తుంది. ప్రియా నోరు కళ్ళు వదిలేసి అలానే వింటూ ఉండిపోతుంది. స్వాతి చెప్పటం అయ్యాక ప్రియని గట్టిగా కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి గటగట వాటర్ తాగేస్తుంది. ఓసేయ్ ఓసేయ్ ఏంటే ఈ ట్విస్ట్లు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. స్వాతి రాత్రి అంతా అజయ్ గురించి ఆలోచిస్తూ లేట్గా నిద్రపోయాను. అందుకే మార్నింగ్ లేట్ అయింది. ప్రియా పోనిలే ఎలా అయితేనేం మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు. నాకు అది చాలు. స్వాతి హలో ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి. అప్పటి వరకు ఒకటి అవ్వము. సరే పద నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది. వెళదాం. ప్రియా అహం సరే అని ఇద్దరు క్లాసుకి వెళ్ళిపోతారు. ఆ రోజు అంతా అజయ్కి క్లాసెస్ ఇంకా ప్రాజెక్ట్ వర్క్తో స్వాతిని కలవటం కుదరలేదు. ఈవినింగ్ క్లాసెస్ అయ్యాక బయటకొచ్చిన అజయ్ పార్కింగ్ దగ్గర స్వాతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వాతి ప్రియతో మాట్లాడుకుంటూ వస్తూ అజయ్ ని చూడదు. కానీ ప్రియా అజయ్ ని చూసేసరికి అజయ్ ఉద్దేశ్యం అర్థం అయ్యి సరే స్వాతి
నేను వెళ్తా. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని అజయ్ దగ్గరికొచ్చి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే మన మేడం గారికి అర్థం అవుతుంది ఎందుకు ప్రియ వెళ్ళిపోయిందో అని. అజయ్, ఏంటి, పక్కన ఉన్న పట్టించుకోవా? స్వాతి, అది సారీ, చూడలేదు. అయినా ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి? అజయ్, ఏం లేదు. పాకెట్ మనీకి కష్టంగా ఉందని ఇక్కడ చిప్స్ పాకెట్స్ అమ్ముతున్నా. స్వాతి, ఓహవునా, ఏమన్నావ్? అజయ్ తల కొట్టుకుంటాడు. ఓసేయ్. స్వాతి, ఏంటి ఓసేనా? ఏదో సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్. అజయ్, అవును. నువ్వు నా పెళ్ళానివే. నిన్నే మన పెళ్లి అయింది తెలుసా? స్వాతి, అబ్బో. టాపర్ గారికి మాటలు బాగా ఎక్కువ అయ్యాయి. అజయ్, అయినా నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తుంటే ఈ తొక్కలో క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నావ్. నా మూడ్ అంతా స్పాయిల్ చేసావ్. బాయ్. స్వాతి, ఓహబ్బాయి గారికి కోపం వచ్చినట్టుందే. సరే, జాగ్రత్తగా ఇంటికెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయండి. కొంచెం కూల్ అవుతారు. అజయ్, ఎవరైనా లవర్ అలిగితే ఒక ముద్దు కానీ ఒక హగ్ కానీ ఇచ్చి అలక తీరుస్తారు. నువ్వెంటి చన్నీళ్ళు, స్నానాలు అంటున్నావు? స్వాతి, ఆహా, ముద్దు, హగ్ కావాలా బాబూ? అన్నీ ఆశలు ఏం పెట్టుకోకండి. అవన్నీ పెళ్లి అయ్యాకే. అయినా ఇది కాలేజీ అని మర్చిపోయినట్టున్నారు. ముందు బయలుదేరండి. నేను కూడా వెళ్ళాలి. అజయ్, అహం, ఏం చేస్తాం? సరే పద అని ఇద్దరూ ఇంటికెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్వాతి, అజయ్ అప్పుడప్పుడు వీకెండ్స్ బయటికెళ్తూ ఉంటారు. అలానే వాళ్ళ స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుని చదువుకుంటూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. అజయ్, స్వాతి ఇద్దరూ బాగా రాస్తారు. అజయ్ ఫైనల్ ఇయర్ కాబట్టి వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ స్వాతికి మాత్రం అజయ్ ఇంక కాలేజీకి రాడు అని తలచుకుంటేనే ఏడుపు ఆగట్లేదు. అక్కడ ఉండలేక గార్డెన్ లోకి వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో ఎవరో తన భుజం మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి చూస్తుంది. అక్కడ అజయ్ ని చూసి తనని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంటుంది. అజయ్, హే, ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావ్? అంటూ తన కన్నీళ్లు తుడుస్తాడు. స్వాతి, మరి అదేమో, నువ్వు రేపటి నుండి నాకు కనిపించవు కదా, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని తలుచుకుంటుంటే అస్సలు ఏడుపు ఆగట్లేదు అజయ్. అజయ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్. నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి అజయ్. ప్లీజ్. అజయ్, పోనీ జాబ్లో జాయిన్ అవ్వటం మానేసి ఇక్కడ పీజీలో జాయిన్ అవ్వనా? స్వాతి, వద్దు. జాబ్ చేయాలి అని నీ డ్రీమ్ కదా. వెళ్ళు. నేను ఉంటాను. అజయ్, ఎలా ఉంటావ్? ఇలా ఏడుస్తూనే ఉంటావా? స్వాతి, లేదు, ఏడవను. నువ్వు బాగా జాబ్ చేసి అక్కడ కూడా టాపర్ అనిపించుకోవాలి. నేను కూడా బాగా చదువుకుని మీ కంపెనీలోనే జాబ్ తెచ్చుకుంటాను. అప్పుడు ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేసుకోవచ్చు. స్వాతి కొంచెం నార్మల్ అయ్యేసరికి అజయ్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఇద్దరూ కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకుని స్వాతి ఇంక ఫంక్షన్లో ఉండలేక ఇంటికెళ్తానంటే అజయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు. రోజూ స్వాతి, అజయ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి అజయ్ కూడా జాబ్లో జాయిన్ అవ్వటానికి వెళ్తాడు. తను జాబ్ చేయటం వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా అజయ్ ఇష్టం కాదనలేక ఒక 2 సంవత్సరాలు మాత్రం జాబ్ చేయటానికి ఒప్పుకుంటారు. అజయ్ కూడా అప్పటికి స్వాతి చదువు అయిపోతుంది కాబట్టి ఇద్దరూ కలిసి ఆఫీస్ చూసుకోవచ్చు అనుకున్నాడు. జాబ్లో జాయిన్ అయ్యాక అజయ్ కొంచెం బిజీ అయిపోతాడు. ట్రైనింగ్తో ఇంకా వర్క్ నేర్చుకోవటంతో. కానీ టైం దొరికినప్పుడల్లా స్వాతితో మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తు గురించి ప్లాన్స్ చేసుకుంటూ హాయిగా ఉంటారు. అలా చూస్తుండగానే స్వాతి ఫైనల్ ఇయర్ కి వచ్చేస్తుంది. తనకు ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అజయ్ కూడా స్వాతి ఎగ్జామ్స్ అయ్యాక తనని కలిసి వాళ్ళ నాన్నకి పరిచయం చేయాలి అనుకుంటాడు. లాస్ట్ ఎగ్జామ్ రోజు మార్నింగ్ స్వాతి అజయ్ కి కాల్ చేస్తుంది. స్వాతి, అజయ్, ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్ అయ్యాక కాల్ చేస్తా. బాయ్. అజయ్, సరే స్వాతి, ఆల్ ది బెస్ట్. బాయ్. అదే అజయ్ స్వాతితో మాట్లాడిన మాట. ఎగ్జామ్ అయ్యాక ఫోన్ చేస్తుంది అనుకున్నా స్వాతి అజయ్ కి ఫోన్ చేయలేదు.
అజయ్ చేసినా ఆ ఫోన్ కలవలేదు. ఇంటికి తిరిగొచ్చాక స్వాతి వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్లారో తెలీదని అక్కడి వాళ్ళు చెప్పటంతో ఏం చేయాలో తెలీక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అప్పటి నుండి స్వాతి కోసం వెతుకుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వాతిని చూశాడు అజయ్. ఇది అంతా అజయ్ వెర్షన్. అసలు ఆ ఎగ్జామ్ అయిన రోజు ఏం జరిగింది, ఎందుకు స్వాతి అజయ్కి దూరం అయిపోయిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. మూడవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు.